పరిశుద్ధుడవైన మా తండ్రి, మరి ఒక దినాన్ని మీరు మా జీవితాల్లో దయచేసినందుకై స్తోత్రాలు. దేవా, ఈ దినమునైనా డైలీ బ్రెడ్ ద్వారా ఏమైతే మాకు నేర్పించాలన్నారో ఆ మాటలు మా జీవితానికి ప్రయోజనకరంగా ఉండేదానికి, ప్రతి వారిని వినుటకు వేగిరపడేదానికి కృపదయ చేయమని ఈ దినము 2 కొరింథీ 10:17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. బట్ హీ దట్ గ్లోరియత్ let him glory in the Lord. घमंड करे वह प्रभु पर घमंड करे. ఇక్కడ గమన్ అతిశయించడం. లోకములో చాలామంది రకరకాలుగా అతిశయిస్తారు. మంచి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు, మంచి ధనాన్ని బట్టి అతిశయిస్తారు, తెలివితేటలను బట్టి అతిశయిస్తారు, అయితే వారికి ఉన్న పలుకుబడిని బట్టి అతిశయిస్తారు. అయితే వాక్యం ఏమంటుంది? అతిశయించువాడు ప్రభువులో అతిశయించాడు. కొంతమంది రథాలు బట్టి, గుర్రాలు బట్టి, సౌభాగ్యాలను బట్టి రకరకాలుగా అతిశయిస్తాడు. అయితే దేవుని వాక్యము చెప్పేది ప్రభువునందు అతిశయించువాడు ప్రభువులోనే అతిశయించాడు. అది అవసరమైనది. అదే 1 కొరింథీలో కూడా 1వ అధ్యాయం 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాల. ఏమిట్లో కూడా అతిశయించకూడదు. ప్రభువులో అతిశయించుట చాలా శ్రేష్టమైంది, మన జీవితాలకు అవసరము. అయితే పనికిరాని వాటిలో అతిశయిస్తే పతనమవుతాం. ప్రభువునందు అతిశయిస్తే అభివృద్ధి పొందుతాం, ఆత్మీయంగా మేలు పొందుతాం. అందుచేత యిర్మీయా భక్తుడు 9వ అధ్యాయములో 24వ వచనములో ఒక మాట అన్నాడు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి. దేవుణ్ణి అయితే గ్రహించాలా, పరిశీలించాలా, తెలుసుకోవాలా. దేవుని తెలుసుకోకుండా ఎంత అతిశయించినా ఏం లాభం లేదు. మన జీవితాలు దేవుని తెలుసుకోవాలి. ఎవరు దేవుడు? ఆయన నీకేం చేశాడు? ఆయనకు నీకున్న సంబంధం ఏమిటి? అయితే నిజదేవుడు, లోకములో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, జీవము గల దేవుడు ఒక్కడే. అయితే నిజదేవుడు ఒక్కడే, సమస్తానికి ఆధారభూతుడైన వాడు ఆయన. సమస్త మానవాళి కొరకు వచ్చిన దేవాది దేవుడు. ఆ నిజదేవుని తెలుసుకున్నాను. అందుచేతనే ఇక్కడ చెప్తున్న నీతి న్యాయాలు అనుసరించేవాడు. దేవునిలో అవినీతి లేదు, దేవునిలో అన్యాయం లేదు. నీతి న్యాయములు కలిగిన వాడు. ఆయన బట్టి మనము లోకములో అతిశయిస్తూ ఆత్మీయంగా ముందుకు సాగాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి, అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా శ్రోతలంతా నీ యందు అతిశయించి నీతి న్యాయంగా జీవించేదానికి మీ కృప ప్రసాదించండి. ఈ దినమంతా మీ బిడలతో వారు తలపెట్టిన కార్యాల్లో అన్ని సఫలీకృతము చేయమని, మీరు ముందుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.